అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరన్నా? నా పేరు వెంకటరామకృష్ణారావు నీలం. అన్న ఎవరన్నా? రుద్రవరం. ఏం చేస్తుంటారన్న? నేను వ్యవసాయమే. అన్న వ్యవసాయం ఉన్నారన్న. ఇదివరకు చంద్రబాబు గారి హయాంలో వ్యవసాయం పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళన్న. ఇప్పుడు జగన్ గారి హయాంలో అట్లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు పంట సబ్సిడీ రుణాలు ఏమీ లేవు. అంతకైతే ఏమైనా పంటలు మునిగిపోయినా ఏమైనా జరిగినా మనకు సబ్సిడీ అనేది గవర్నమెంట్ ద్వారా వచ్చేది. ఇప్పుడు అసలు చూసేవాడే లేడు, నీళ్లు కూడా లేవు చాలకి. ఇప్పుడు ఈ 15 రోజులు బట్టి చెవులన్నీ ఎండిపోతున్నాయి. ఇంజిన్లతో తోడుకోలేక రైతులు నానా బాధలు పడుతున్నారు. అదేవిధంగా వచ్చేసరి కన్నా మన పంటకు సరిపడేటువంటి కావాల్సినటువంటి యూరియా కానివ్వండి, ఎరువు కానివ్వండి, తర్వాత పురుగుల మందు కానివ్వండి, అన్నీ మన ఆర్బీకే కేంద్రాల్లో దొరుకుతాయని చెప్పి జగన్ గారు ఆర్బీకే కేంద్రం స్థాపించారన్న. ఆర్బీకే కేంద్రాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఆర్బీకే కేంద్రాలు అసలు ఎక్కడ యూరియా దొరకట్లేదుగా. యూరియా క్యూలో నుంచి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుంది. యూరియా కూడా అసలు ఈ గవర్నమెంట్లో కూడా యూరియా లేదు, ఏం దొరకట్లా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? చంద్రబాబును అరెస్ట్ చేయటం దుర్మార్గం అది. ఎందుకంటే ఏ సాక్ష్యాధారాలు ఏమీ కూడా లేకుండా మరి ఆయన అరెస్ట్ చేయటం అంటే, మరి యువకులకి వీళ్ళందరికీ ఇంత మేలు చేసిన మహానుభావుడిని అరెస్ట్ చేయటం అంటే దాని అంత దుర్మార్గం ఈ ప్రపంచంలోనే ఇంకోటి లేదని మేము అనుకుంటున్నామండి. అందరూ చాలా బాధపడుతున్నాం, విలేజ్లో కానీ ఎక్కడైనా సరే. ఆయన ఎప్పుడు విడుదలవుతాడా అందరూ దేవుని ప్రార్థించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా బాబు గారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగాలేదంటున్నారు. ఆయన 5 కేజీలు తగ్గిపోయారు అంటున్నారు. ఆయనకి మొన్న కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయనకి రూమ్లో ఏసీ ఏర్పాటు చేశారన్నారు. అంతకుముందు క్రితం వరకు ఆయనకు కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్న. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద మీరేమంటారు? అదే అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదంటే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి. ఆయన రకరకాలుగా హింసించాలని వీళ్ళు ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు కనుక మరి అధికారులు కూడా ఏమి చేయలేక మరి ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి తర్వాత కోర్టులో అవన్నీ వేసినాక ఏసీ పెట్టామని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కూడా ప్రజలకి ఏం అర్థం కావట్లా. ప్రజలకేమో ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడే తెలియనవట్లా. తెలియకుండా వాళ్ళు హింసిస్తున్నారు. ఇంతకింత అనుభవిస్తే చాలా గ్యారెంటీగా జరుగుద్ది. ఇప్పుడు ఒక అట్టు పెడితే 2 అట్లు పెడతాడు తర్వాత వాడు వచ్చినాడు. అది గ్యారెంటీగా జరిగే సమస్యనండి. కానీ ఆయన్ని ఏడిపించినందువల్ల మరి వీళ్ళు చాలా నష్టపోతారని ప్రజలు కూడా చాలా బాధగా ఉన్నారండి. అదే అన్న, అదేవిధంగా అన్న చంద్రబాబు గారు కుట్ర చేశారంటే నమ్ముతున్నారా, లేకపోతే జగన్ గారు స్కామ్ చేశారని నమ్ముతున్నారా, లేకపోతే కావాలని చెప్పి జగన్ గారు కుట్ర అంటారు? ఇదంతా చంద్రబాబు గారి కుట్ర అనేది స్కామ్ అనేది ఏం లేదు. జగన్ గారు కావాలని అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి ఈ పోలీస్ అధికారులు, ఈ నాయకులు, ఈ యొక్క మరి లాయర్లతో కావాలని చేయించినదిగానే ప్రజలందరూ భావిస్తున్నారండి. అదేవిధంగా 2014లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా, లేదు 2019 జగన్ గారు వచ్చినాక మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా? 2014 to 19 వరకు చాలా వరకు అన్నీ ఒక గాడిలో పెట్టాడు చంద్రబాబు గారు. విదేశీ కంపెనీలు కానీ, యువకులకు ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, కియా ఫ్యాక్టరీ తేవటంలో కానీ అన్నిటిని ఒక లైన్లో పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయాలని ఆయన రాత్రి పగలు కష్టపడితే ఈ మహానుభావుడు వచ్చినాక అంత సర్వనాశనం చేసేసాడు. ఇంకా మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా ఈ ఆంధ్ర కోలుకోవాలంటే మళ్ళీ అలాంటి తెలివిగలవాడు మహానుభావుడు అలాంటి చంద్రబాబు వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడద్ది. ఈ యొక్క యువకులందరికీ ఉద్యోగాలు రావాలన్నా ఏం చేయాలన్నా అలాంటి మేధావి అనుభవశాలు ఉంటేనే రాష్ట్రం బాగుపడుద్ది అనుకుంటున్నామండి. అదేవిధంగా అన్న, ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి ఉపాధి కల్పించారన్న. వాళ్ళు కూడా ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చంద్రబాబు గారు అరెస్ట్ చేయడం తగదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అవునండి, వాళ్ళు వచ్చేందంగా వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళకి చాలామందికి జాబులు వచ్చినాయి. కొంతమంది ట్రైనింగ్ తీసుకుని నిదానంగానే సరే జాబులు లక్షల్లో వచ్చినాయి ఇవాళ. మరి ఆయన్ని యొక్క వచ్చిన దానివల్ల ఆయనకి సానుభూతిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా రాత్రి పగలు చాలా బాధపడుతున్నారు. ఇంత మంచి అభివృద్ధి చేసిన ఆయన్ని, ఇంత చేసిన ఆయన్ని జైల్లో పెట్టి ఇలా వేధించటం ఏంటి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దుర్మార్గం ఏంటి, ఈసారి ఎలక్షన్లో దేనికైనా మేము సిద్ధం, అవసరమైతే ఆంధ్ర వెళ్ళి క్యాన్వేర్ చేసైనా సరే చంద్రబాబుని గెలిపించుకుంటామని వాళ్ళే చాలామంది చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ మొత్తం కూడా మరి ఎంతో నిరసన తెలియజేయాలంటే అక్కడ రాష్ట్రం కూడా ఇతనికి కొద్దిగా సపోర్ట్గా ఉండి కొంత అణగదొక్కుతాం అని జరుగుతుందని మేము అందరం టీవీల్లో పేపర్లో చూసి తెలుసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా వచ్చేసరికన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డిఎస్సీ అని కానీ, మెగా డిఎస్సీ అని కానీ, తర్వాత
ఇట్లాంటి పోస్టులు విడుదల చేయట్లేదన్న, నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. అది కాకుండా కానిస్టేబుల్ సిఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్న, దీని మీద మీరే ఉంటారు? ఇప్పుడు నేను రాగానే డిఎస్సి ఇస్తాను మన ప్రభుత్వ ఉద్యోగాలకి టీచర్స్ అందరికీ అన్నారు. అలాగే పోలీసులకి సంవత్సరం ఇన్ని లక్షలు ఇన్ని వేల పోస్టులు ఇస్తానన్నారు. ఏమీ ఇవ్వలా, ఒక్క పోస్ట్ ఇవ్వలా. ఎంత మట్టికి నేను చిచ్చు నొక్కుతున్నా అంటాం తప్పితే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు సార్. అలాగే మరి యొక్క గవర్నమెంట్ పోస్టులు ఇస్తానాడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మరి రకరకాల బెనిఫిట్స్ ఇస్తానని ఆల్ డబ్బులు కూడా ఈయన మధ్యంతరంగా మళ్లించి రకరకాల పథకాలకు వాడుకుంటున్నాడు. కానీ ఇదంతా దుర్మార్గం. ప్రభుత్వం పరిపాలన అంటే అందరినీ సమానత్వంతో చూసుకుని బ్యాలెన్స్ చేయాలి. ప్రభుత్వం అంటే ఒక ఇల్లు లాంటిదే. ఇంట్లో మనం లోటు బడ్జెట్లు ఎలా ఉంటాయి అవి చూసుకోవాలి. కానీ నా ఇష్టం, నేనే రాజుని, నేనే మంత్రిని, అన్నీ నేనేనని ఇష్టపూర్తిగా చేయబట్టి ఈ యొక్క రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఇది పోవాలి. మళ్ళీ యువకులందరికీ మంచి జాబులు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్దని ప్రజలందరూ అనుకుంటున్నారండి. అదేవిధంగా అన్న, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కన్నా కట్టుంటే మీలాంటి రైతులకి 3వ పంటకి నీళ్ళు వచ్చాయన్న. పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదు. అదేవిధంగా 70% పైగా కంప్లీట్ చేసినటువంటి చంద్రబాబు గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 3% కూడా కనీసం కంప్లీట్ చేయలేదన్నారన్న, దీని మీద మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆయన పోలవరం సోమవారంగా పెట్టుకుని ప్రతి సోమవారం వెళ్ళి పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేయటం, అధికారులు పరుగులు పెట్టించి 70% అవజేశాడు ఆయన. వీళ్ళు వచ్చినాక ఏమన్నారు, అనిల్ కుమార్ అనే యాదవ్ అనే ఒక మరి ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నాడు, 1 సంవత్సరంలో నేను అవజేసేస్తున్నాను పోలవరం ప్రాజెక్ట్ అంట. తర్వాత 2 సంవత్సరాలు అంట. తర్వాత ఆయన దిగిపోయాడు. రాంబాబు గారు పోలవరం లేదు బోలవరం లేదు అంటున్నాడు. ఇప్పుడు రైతులు ఏంటంటే ఆ పోలవరం ప్రాజెక్టే కానీ అయ్యి ఉంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు సస్యశ్యామలంగా ఉండేది. ఇవాళ ఒక్క పంటగా నీళ్ళు అందక రైతులు నానా బాధలు పడుతున్నారండి. అప్పుడు పట్టిసీమ కడితే ఆ పట్టిసీమ దండగా అన్నారు. ఇవాళ ఆ పట్టిసీమ లేకపోతే మరి పొలాలు మొత్తం ఎండిపోయాయి. ఆ పట్టిసీమ వల్ల ఆయన కడతం వల్ల కొంతవరకన్నా పొలాలను అలా బతికించుకుంటున్నారు ఇంజిన్లు పెట్టైనా. మరి ఆ పోలవరం వీళ్ళు పూర్తి చేయరండి. మళ్ళీ చంద్రబాబు రావాలి. ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మరి మా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి చాలా బాగుంటుందని నేను తెలియజేసుకున్నాను.